ఇక తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కార్పొరేట్ విద్యా సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. బాచుపల్లి నారాయణ కళాశాల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక హాస్టళ్లలో విద్యార్థులకు కల్పించే సౌకర్యాలపై విద్యార్థినులతో అడిగి తెలుసుకున్నారు చైర్పర్సన్. వసతి గృహం కిచెన్ సందర్శించి వంట సామాగ్రిని పరిశీలించారు. వివిధ రకాల కూరగాయలు ఇతర సామాగ్రిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా కనిపించడంతో నిర్వాహకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా, తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. పిల్లలు చదవాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట, లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు తప్ప ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. లిఫ్ట్ లేదు అక్కడ. 5 floors నుండి పిల్లలు రావాలి, 800 మంది క్యూలో నిలబడాలి, అందరు సర్వ్ చేసుకోవాలి, తినాలి, రిటర్న్ వెళ్ళాలి క్లాస్ రూమ్ కి. అరగంటలో ఎలా సాధ్యం అవుతుంది? చదువు చాలా చాలా ఇంపార్టెంట్, నేను కాదని అస్సలు అనట్లేదు. నేను విద్యా సంస్థలకి చెప్తున్నాను, తల్లిదండ్రులకి చెప్తున్నాను, చదువు అనేది చాలా అంటే చాలా అవసరం. కానీ చదువుతో పాటు 24/7 చదవమంటే కూడా ఎవరు చదవరు. పిల్లలు ఏడ్ చేశారు ఏమని అంటే, అందరు ఐక్యూ లెవెల్ సేమ్ ఉండదు. ఒకరు చదువుతున్నారని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చదవలేము, మమ్మల్ని ఏం చేసినా మేము చదవలేము, మేము మా కెపాసిటీ ఇంతేనే అన్నప్పుడు వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి?